రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణ భీమేశ్వర గార్డెన్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైతే బండి సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపించామని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలని, దీనికి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమారి శంకర్, రేగుల మల్లికార్జున్, గోపు బాలరాజు, మారత సత్యయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 15 మండలాలలో 9 మండల కమిటీలు అయిన తర్వాత కూడా జిల్లా కమిటీ ఎలిజిబుల్ జరిగింది. ఈ వారం రోజులలో కూడా కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర పార్టీ నియమిస్తుంది. దాదాపు సిరిసిల్ల విభజన జరిగిన నాటికి కూడా దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏదైతుందో నాకు అవకాశం ఇచ్చింది. మరి ఆ సందర్భంగానే ఒకసారి వీళ్ళందరితో మాట్లాడి కృతజ్ఞత తెలియజేసుకునే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా విశ్వాసం ఉంది. ఈ జిల్లాకు సంబంధించిన 2 అసెంబ్లీ స్థానాలలో కూడా 2029 ఎన్నికలలో గెలుస్తామనే విశ్వాసం, ధీమా గత పార్లమెంట్ ఎన్నికల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సిరిసిల్ల తీసుకున్నట్టయితే 10,000 మెజారిటీ, ఈ వేములవాడ నియోజకవర్గం తీసుకుంటే 24,000 మెజారిటీ ఈ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో మాకు ఇచ్చింది. మరి దాంట్లో భాగంగానే పార్టీ కార్యకర్తలు శ్రమ ఏదైతున్నదో, ప్రజల ఆశీర్వాదం, ఇవన్నీ కూడా బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి. భవిష్యత్ నాయకుడు, భావి తెలంగాణ ప్రజల నాయకుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ పార్లమెంట్ కూడా చాలా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నాం, పార్టీ ఫస్ట్, మనకు నేషన్ ఫస్ట్. సాధారణంగా వేరే కార్యకర్తలలో నాకేం దొరుకుతుందని ఆలోచిస్తాం, కానీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్త ఈ దేశం కోసం లేకుంటే పార్టీ కోసం పనిచేసే పరిస్థితి ఉంది కనుక ఇదే ఉత్సాహంతో పనిచేయడం కూడా మరొకసారి కార్యకర్తలకు ఇదే విశ్వాసంతో కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ రకమైన విశ్వాసం ఉంచారో రేపు జరిగే ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రజలు అదే విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీకి కూడా మేము కొడతా ఉన్నాం. భారత్ మాతాకి జై. గత 8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి జిల్లా అధ్యక్షులుగా మన ప్రతాప రామకృష్ణ అన్న గారు ఎనలేని సేవలు అందిస్తూ ఎల్లవెల్ల కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, మాలాంటి కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి అన్ని విధాల దిశానిర్దేశం చేస్తూ పార్టీని నడిపిస్తూ అన్ని కార్యక్రమాలు స్టేట్ నుండి, సెంట్రల్ నుండి వచ్చిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా మాతో పూర్తి చేయిస్తూ అన్ని కమిటీలను సామరస్యంగా ఈక్వల్గా నడిపిస్తూ అన్ని ఫెయిల్యూర్ లేకుండా, అలాగే మన ఎంపీ గారు బండి సంజయ్ అన్న గారి విజయంలో కూడా ఎనలేని కృషి చేసిండ్రు అన్నగారు. వారికి మా తరఫున, మా బాడీ తరఫున, అందరి తరఫున, మా మోర్చాలు, మా మండలాధ్యక్షులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్నగారి సేవలు ఎల్లవేళలా మేము వాడుకుంటూ మేము ఇదే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. గత 8 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ సేవలు అందించిన అన్నకు పార్టీ తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొత్తగా ఎన్నికైన వాళ్లకు బీజేపీ పార్టీ అనగానే ఏ ఆపదైనా సంపదైనా మనమే ఉన్నాం, మన పార్టీ, మా బీజేపీ పార్టీ ఉందని గ్రామాల్లో, గ్రామ స్థాయి నుంచే ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఎలాంటి సహాయమైనా మనం వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మన దగ్గరికి వచ్చి అరే బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందుబాటులో ఉన్నారు అనేటట్టు, పెన్షన్లు కానీ, వృద్ధులు కానీ, ఏ సమస్య గ్రామాలలో ఏ సమస్య అయినా సరే ప్రతి ఒక్కరికి మనం ముందుండి వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థలలో మనం విజయం సాధిస్తే రేపు అసెంబ్లీ స్థానాలు గెలవచ్చు, అలాగే దేశ రాజకీయాలలో ముందుండొచ్చు అని నా అభిప్రాయం. యువత ముందుకు చాలామంది యూత్ పిల్లల్ని చూస్తున్నాం గ్రామాల్లో, అందరూ పార్టీ మీద చాలా ఉత్సాహంగా ఉన్నారు. పార్టీ నియమాలు, నిబంధనలు చాలా మంచిగా ఉన్నాయి. మోడీ గారి నాయకత్వంలో, సంజయ్ అన్న నాయకత్వంలో, జిల్లా అధ్యక్షులు గారి నాయకత్వంలో అందరం మంచిగా పనిచేయాలని కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.